మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానం అని అంటే నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని ఇప్పుడు నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలు. 2025 మరొక 2 నెలల్లో ముగిసిపోతుంది. 2026 వస్తుంది. 2026 ఎలా ఉంటుంది అనే దాని మీద బాబా వంగా చెప్పినటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే బాబా వంగా చెప్పిన దాని ప్రకారం చాలా తీవ్రంగా 2026 ఉండబోతుంది, భయానకంగా ఉండబోతుందని చెప్పి చెప్తూ ఉంది ఆవిడ. ఎవడావిడ అంటే బల్గేరియాకి సంబంధించినటువంటి కాలజ్ఞాని. ఆవిడ చెప్పినటువంటి కాలజ్ఞానంలో 9/11 దాడులు అమెరికా టవర్స్ మీద, అలాగే కరోనా మహమ్మారి మనం చూసాం, సునామీ, ఇవన్నీ కూడా బాబా వంగా చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలు. ఇప్పుడు 2026లో ఏం జరగబోతుంది అనేది కూడా ఆవిడ చెప్పారు. గతంలో 1950లో ఏం జరుగుతుందని చెప్పారు, అమెరికాలో ఏం జరుగుతుందని చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు 2026 అనేది ఎలా ఉండబోతుంది అంటే థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందని చెప్పి ఆవిడ చెప్తున్నారు. థర్డ్ వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు. అది తూర్పు దేశాల్లో ప్రారంభమై పశ్చిమ దేశాలకు వ్యాపిస్తుంది. ఆ కారణంగా అనేక రకాల ఇబ్బందులు, వినాశనం జరిగే అవకాశం ఉంది. మానవాళి వినాశనం అనేది భయంకరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సముద్రాలు ఉప్పొంగుతాయని చెప్పి బాబా వంగా చెప్తోంది. అలాగే పర్వతాలు బద్దలవుతాయని చెప్పి చెప్తోంది. ఇప్పుడున్నటువంటి మానవాళి ప్రపంచం మరో ప్రపంచంతో అనుసంధానం అవుతుంది, మరో ప్రపంచంతో లింకప్స్ పెట్టుకుంటుందని చెప్పి చెప్తుంది బాబా వంగా. ఇప్పటి వరకు మనం గ్రహాంతర వాసుల్ని చూడలేదు. గ్రహాంతర వాసులు వస్తున్నారు, వెళ్తున్నారు అనేది న్యూస్ అప్పుడప్పుడు వస్తుంది. కానీ అది ఇప్పటి వరకు రూఢికాల, అది ధృవీకరించబడుతుంది. గ్రహాంతర వాసులు వస్తారు, గ్రహాంతర వాసులతోటి మానవులు మాట్లాడతారు, మరో ప్రపంచంతో లింకప్ పెట్టుకుంటారు, ఇప్పుడున్నట్టు మన ప్రపంచంలో ఉండేటువంటి మానవాళి అని చెప్పి బాబా వంగా చెప్తోంది. 2026లో జరిగేటువంటి పరిణామాలు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కారణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి బాబా వంగా జోషిని చెప్తుంది. బంగారం ధర, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది కాబట్టి బంగారం ధర ఆకాశానికి అంటుతుంది అని చెప్పి అంచనా వేస్తుంది ఆవిడ, జోషిని చెప్తుంది. ఇలా అనేక రకాల ఉత్పాతాలు వచ్చే అవకాశం ఉంది, మానవాళి నశించేటువంటి అవకాశం ఉంది.